కాంగ్రెస్ అన్ని జుట్టా హామీలు ఇచ్చింది. మాకు ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చపోరు అని వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు. మేమింకా తప్పు చేశాము, కాంగ్రెస్ పార్టీని నమ్మి తప్పు చేశామని చెప్పి ప్రజలు చెప్పి, ఎందుకంటే సిటీలో అయితే ఎవరు మోసపోలేదు. జిహెచ్ఎంసీలో అందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. కానీ ఎక్కడో జరిగిన చిన్న 1.5% తేడాతో ఈరోజు మేము ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయాము. కానీ ప్రజలు తెలుసుకుంటున్నారు. నేను అంటుంది కదా, ఏంటంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారి విలువ చాలా మందికి తెలిసొచ్చింది. మనం అవునన్నా కాదన్నా మనం సాధించుకున్నది, రాష్ట్రాన్ని సాధించుకుంది 24 గంటల పవర్ సప్లై, 24 గంటల నీళ్ళ సప్లైని ఇవ్వగలిగాము. అది 100% సక్సెస్. మనం రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు అదొక గర్వకారణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఇంత సాధించుకోవడం కోసమే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అని చెప్పి మన కోసం మనం పిల్లల భవిష్యత్తు ఇక్కడే బాగుండాలన్న ఉద్దేశంతో మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. దాన్ని బంగారు తెలంగాణ చేయడం కోసం అని చెప్పి కేసీఆర్ గారు నిరంతరం కష్టపడి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసుకుంటూ వెళ్ళారు.